హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు విజయవాడ నుండి విశాఖపట్నం అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఇంకా మనం వెళ్ళాల్సిన ఏపీ ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద రెడీగా ఉంది. ఇంకా వెళ్ళిపోదాం. ఇది డైలీ న్యూఢిల్లీ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అనమాట. డైలీ రన్నింగ్ ట్రైన్. సో ఇంకా సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇది ఒక మినీ ట్రిప్ కమ్స్ ప్రొఫెషనల్ ట్రిప్ కూడా. ఇంకా వెళ్తున్నప్పుడు కొంచెం ఏదో వ్యూ బాగుందని కొంచెం క్యాప్చర్ చేసిన. ఏదో చూసారా, మొత్తం ఫాగ్గా ఉంది. సమ్మర్ వచ్చేసినా కానీ ఎర్లీ మార్నింగ్ ఫాగ్గా ఉంటుంది బయట చూస్తుంటే వెదర్. కానీ చల్లగా ఉందిలే అండి. వైజాగ్ అంతా మొత్తం హ్యూమిడిటీ ఉండిద్ది కదా. సో చూద్దాం. సరే, ఇక్కడ ట్రైన్ వస్తుందని చెప్పి ఏదో చిన్న మ్యాజిక్ చేశా. బ్రో ఎలక్ట్ అవుతాడని చిన్న హార్న్ వేసాడు, చూడండి అది కూడా మీరు. ఇంకా మనం ఫైనల్గా వైజాగ్ కూడా రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా వైజాగ్ రీచ్ అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అట్లా అయింది. ఇంకా వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోవటమే. ఇంకా కొన్ని ఉన్నాయండి తిరగాల్సినవి వైజాగ్ మొత్తం. సో ఈ ట్రిప్లో నేను వైజాగ్ మొత్తం కవర్ చేద్దామని చూస్తున్నా. చూద్దాం ఎంతవరకు కవర్ చేయగలుగుతానో. ప్రతి చూస్తాం. సారీ, ఇందాక 3:30 అన్నా కదా, 4:30 అయింది. లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ చూసారు రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయో. సో ఇదే విశాలాన్ని మనం ఒక 4 అవర్స్లో మళ్ళీ చూడలేం, ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ ఉండిద్ది కదా ఎర్లీ మార్నింగ్. ఇంకా ఇది వచ్చేసేపాటికి సబ్మెరీన్ అనమాట. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి ఇక్కడ 4 మ్యూజియంస్ ఉన్నాయి. ఆ 4 మ్యూజియంస్ కలిపి పర్ పర్సన్ 200 ఛార్జ్ చేశారు. ఈ 4 మ్యూజియంస్ చూడొచ్చు అంటే ఎంట్రీ పాసెస్తో. సో ఇంకా దీని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ బోర్డు మీద ఇచ్చారు. మీకు ఒప్పుకుంటే చదువుకోండి, నాకైతే ఓపిక లేదు. ఇంకా ఈ కనపడేవన్నీ అప్పుడు యూస్ చేసిన మిసైల్స్ అనమాట. ఇంకా అవుట్ సైడ్ పెట్టారు. అక్కడ రెడ్ కలర్లో బుల్లెట్స్లా కనబడుతుంది కదా, ఇవన్నీ మిసైల్స్. ఏంటంటే ఎనిమీస్ సముద్రంలో కనపడినప్పుడు టార్గెట్ చేసి లోపల నుంచి ఫైర్ చేస్తారనమాట. ఫైర్ చేసినప్పుడు డైరెక్ట్ వాటర్ నుండే డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేస్తాయి. చాలా స్పీడ్ ఉండిద్దండి. చూద్దాం ఇంకా. ఒక సైడ్ చూసుకుంటే బీచ్, ఇంకో సైడ్ చూసుకుంటే సబ్మెరీన్. వెళ్దాం లోపలికి. నేను ఎప్పుడు చూడలా, ఫస్ట్ టైం. వైజాగ్ వచ్చి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. వెళ్ళిపోదాం. ఇంకా ఇది వచ్చేసేపాటికి మనం బయట బుల్లెట్స్లా చూసాం కదండి, అవి మిసైల్స్ అనమాట. సో ఇక్కడ నుండే కనబడుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ ఒక 3, రైట్ సైడ్ ఒక 3. ఇవే అండి మిసైల్స్. ఇక్కడ నుండే లాంచ్ చేస్తారు. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా లెఫ్ట్ సైడ్ నుండి యాడ్ చేస్తారనమాట. అప్పుడు ఫ్రంట్ సైడ్ నుండి లాంచ్ అవుతాయి. ఈ మిషనరీ మొత్తం చూస్తుంటే నాకు అప్పట్లోనే మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉంది కదా. సో ఇప్పుడున్న టెక్నాలజీ మీద కంపేర్ చేస్తే మనం చాలా చేయొచ్చు. వార్స్ అవన్నీ రీసెంట్గా మనకు కూడా వార్ జరుగుతుంది కదండి. సో మనం ఏం ప్యానిక్ అవ్వాల్సిన, మన దగ్గర ఫుల్ టెక్నాలజీ ఉంది, అంతా వెపన్స్ అంతా ఉన్నాయి. మన మోడీ గారు ఉన్నంత వరకు మనం చాలా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంకా లోపల చూసారా మొత్తం అప్పట్లో ఎట్లా ఉండేవి, ఏ రూమ్స్లో ఎలా ఆపరేట్ చేసేవాళ్ళు ఏంటి అనేది మొత్తం ఇక్కడ క్లియర్ కట్గా చూపించారు. ఇంకా వాళ్ళు ఎలా పడుకుంటారు ఇక్కడ ప్రశాంతంగా. సో ఇదంతా అక్కడ ఎగ్జాంపుల్లా పెట్టారు. ఆ ఫుడ్ కూడా చూసారు, రియాలిటీగా కనపడుతుంది మనకి. బాగుంది ఇది. ఈజీగా పిల్లలకైనా దీంట్లోకి వెళ్తే అర్థమయ్యిద్ది. మొత్తం అంత ఈజీగా ఉంది. లోపలంతా ఎయిర్ కండిషనర్ అండి. ఈ ఆపరేట్ చేయటానికి కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మరి అప్పట్లో దీంట్లో ఎంతెంతమంది వర్క్ చేశారో ఏంటో అసలు. చాలా బాగుంది. ఇది చూసారు, ఇది లోపల కింద సముద్రం కింద ఏముంది అన్నది కూడా చూడడానికి. ఇది ఏదో కొన్ని వర్క్ అవుతున్నాయండి, బట్ రియాలిటీగా వర్క్ అవ్వవు అనుకో. ఇదంతా నావిగేషన్ అనుకుంటా మేబీ వాళ్ళకి. Also, I think a depth meter or pressure. This one pressure. So these are very.
కమ్ చూసారా, మనం ఆ చివరి స్టార్ట్ అయ్యి ఈ చివరి దాకా వచ్చాం. దిస్ ఈస్ ద బీచ్, వేవ్స్ బ్యూటిఫుల్ లైక్ పండగ. ఇప్పటికి మోటార్స్ ఇంకా, సో దీంతోనే షిప్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇదేమో డైరెక్షన్ అనమాట, చివరి ఉన్నది. సో ఫైనల్ దిస్ ఇస్ ద సబ్మెరీన్. హలో గైస్, ఫైనల్గా ఈయన ఎవరో తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. పర్లేదులే, నేనే నేమ్ చూసి ఇచ్చేస్తా. ఓకే, సో మరో కొత్త మ్యూజియంలోకి అడుగు పెట్టబోతున్నాం, చూద్దాం. ఇంకా ఇది వచ్చేసేపాటికి ఫైటర్ జెట్స్ అనమాట. అన్నీ మన నేవీ డిఫెన్స్లో ఎట్లా యూస్ చేస్తారు ఫైటర్ జెట్స్ని, అవి ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, దాంట్లో యూస్ చేసే ప్రతి ఐటెం ఎట్లా యూజ్ అయ్యిద్ది అన్నది ఇక్కడ మొత్తం మనకు శాంపుల్ పెట్టారనమాట. ఇప్పుడు మనకు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ రిసీవర్స్ అనమాట. మనం ఎట్లా అంటే ఇప్పుడు జస్ట్ లైక్ మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లోకో పైలట్స్ లాస్ట్ టైం మాట్లాడుతూ ఉంటారు కదా, అది ఏంటంటే మొత్తం అది రిసీవ్ చేసుకుని ఒక స్టోరేజ్లో చేసుకుని మొత్తం మనకి స్టోర్ చేసిద్ది. ఇంకా దాన్ని రెడ్ కలర్ బాక్స్ అంటారు. ఆబ్వియస్లీ ఈ మధ్యకాలంలో మనం రెగ్యులర్గా వింటున్నాం, ఏదైనా ఫైటర్ జెట్ యాక్సిడెంట్ అయితే ఆ రెడ్ బాక్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ బాక్స్లో వీళ్ళు లాస్ట్ టైం మాట్లాడిన ఆడియో క్లిప్స్, ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఎవరైనా అటాక్ చేశారా లేకపోతే ఫ్లైట్లో ఏదైనా ఇన్సిడెంట్ వల్ల అది బ్లాస్ట్ అయింది అన్నది తెలిసిద్ది. ఇంకా ఇవన్నీ లోపల యూస్ చేసే మిషనరీ అనమాట ఇదంతా. ఇంకా అది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నట్టు ఒక థీమ్ పెట్టారు. లెఫ్ట్ సైడ్ కనపడుతున్నాయి మొత్తం ఫ్లైట్కి ఉండే వింగ్స్ ఉంటాయి కదండి, అది. ఇంకా ఇవన్నీ వింగ్స్ అనమాట, లోపల మిషనరీలో తిరిగే వింగ్స్. ఇంకా ఇది చూసుకుంటే వాటికి మనం లోకో పైలట్స్ అనమాట. అప్పట్లో మన దేశానికి త్యాగం చేసిన వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళని ఇక్కడ డెమోలో పెట్టారు. బాగుంది, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇదంతా చూపిస్తే మన ఇండియా ఎంత డెవలప్డ్గా ఉందా, ఇంకా ఎట్లా డెవలప్ చేయాలన్న థాట్స్ కూడా వాళ్ళకు కూడా వస్తాయి. నాకైతే చాలా నచ్చింది ఇదంతా. వైజాగ్ వెళ్ళిన వాళ్ళు కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన బెస్ట్ లొకేషన్ ఇది. చూసుకుంటే ఒక డెమోలా రియల్ ఫ్లైట్ని అక్కడ డెమోలా ప్లేస్ చేశారు, బాగుంది మొత్తం. ఇంకా ఇది వచ్చేసేపటికి మన ఎయిర్ క్రాఫ్ట్స్ టైర్స్ అనమాట. ఇది చాలా వెయిట్లెస్గానే ఉన్నాయి, పెద్ద వెయిట్ ఏం లేదు. నేను చాలా వెయిట్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ అట్లా ఏం లేదు. చాలా బాగుంది ఇదంతా. కన్ఫామ్గా ఈసారి మీరు వెళ్ళినప్పుడు మీ బకెట్ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. ఈ మ్యూజియంస్ మొత్తం 4 మ్యూజియంస్ ఉంటాయి. 4 మ్యూజియంస్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రాక్టివ్గా ఉంటాయి చూడనీకి. డెఫినెట్గా విజిట్ చేయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. చూసారా, రన్వే ఇది సముద్రంలో మనకు ఒక షిప్ ఉంటుంది కదా, సో అదే షిప్ని రియల్గా ఎట్లా ఉంటుందో అట్లా చిన్నగా మానిటైజేషన్ చేసి పెట్టారనమాట. ఎగ్జాక్ట్గా ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయ్యిద్ది, సో ఇక్కడికి వెళ్ళేలోపు స్టాప్ అయిపోయింది అనమాట ఎగ్జాక్ట్గా. చాలా ఇదిగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇంకా ఇదే ఇప్పుడు చూపించాం కదా ఎగ్జాక్ట్గా, అదే రియాలిటీలో ఇట్లా ఉంటుంది అనమాట. ఫ్లైట్ ఎగ్జాక్ట్గా ల్యాండ్ అయ్యింది ఇక్కడ, సో ఇక్కడికి వెళ్ళేలోపు స్టాప్ అయిపోయింది అనమాట. ఇది ఎగ్జాక్ట్గా మ్యాక్సిమం ఒక 100 మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడికి. ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే ఇక్కడ చూస్తే హెలిప్యాడ్ ల్యాండింగ్ కూడా ఉంది ఇక్కడ. టెక్నాలజీ ఇంకా అప్డేట్ అయిపోతుంది.
మ్యూజియం అనమాట. ఇంకా ఇది వచ్చేసేపటికి UH-3H హెలికాప్టర్ మ్యూజియం అనమాట. ఇది కూడా చూసేద్దాం, లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా మనకి రెడ్ సైడ్ కనబడుతుంది కదా, ఎవ్రీ ఇయర్ మన హెలికాప్టర్స్ని ఏ సిచ్యువేషన్స్లో ఎట్లా యూస్ చేస్తున్నాం అన్నది ఎవ్రీ ఇయర్ ఇక్కడ డెమోలో పెట్టారనమాట. మనకు చూసుకుంటే మొత్తం ఇక్కడ క్లియర్ కట్గా రాశారు. మొత్తం చదవలేం కాబట్టి నేను జస్ట్ లైక్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నా, జస్ట్ చూడండి అట్లా మీరు కూడా. బాగుంది ఇది కూడా, ఇది ఒక రియల్ హెలికాప్టర్ అనమాట. ఇంకా లోపల ఎట్లా ఉండిద్ది ఏంటి అన్నది కూడా ఇక్కడ బయట ప్లేస్ చేశారు. ఇంకా వెళ్ళి చూద్దాం పదండి మనం కూడా లోపల ఎట్లా ఉండిద్దో. ఇంకా ఇది వచ్చేసేపటికి మిషనరీ లోపలంతా ఎట్లా ఆపరేట్ చేస్తారు ఏంటి అన్నది మొత్తం. ఇక్కడ 2 పైలట్స్ ఉంటారు. ఇంకా వ్యూ అదంతా అట్లా ఉంది. ఇంకా లోపల కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా బయటికి జంప్ అవుతారు ఏంటి అన్నది కూడా ఇక్కడ మనకి ఓన్లీ జస్ట్ ఒకరిని పెట్టారు శాంపుల్లో. ఇంకా ఇది హెలికాప్టర్ మ్యూజియం, ఇది కూడా వచ్చేసేపాటికి. ఇంకా ఇది వచ్చేసేపాటికి ఇంకో కొత్త మ్యూజియం అనమాట. ఇక్కడ ఏంటో మరి ఈగలను పెట్టారు, మరి ఏంటో తెలీదు. పదండి చూద్దాం మనం కూడా లోపల ఏముందో. ఇంకా లోపల వచ్చేసేపాటికి ఇలా ఒక ఇండియన్ మ్యాప్ వచ్చి కింద నేవీ అదంతా ఉంది. రెడ్ సైడ్ వైజాగ్లో ఉన్న హైలైట్ ప్లేసెస్ అన్నీ మెన్షన్ చేశారు. బాగుంది లోపలంతా ఏసీ, ఇదంతా ఒక గృహలాగా పెట్టారు లోపల. సింహాచలం, రిషికొండ, బీచ్ వ్యూ, కైలాసగిరి అన్నీ ఉన్నాయి ఇక్కడ. పదండి చూద్దాం. ఇంకా లోపల ఇక్కడ మన దేశానికి త్యాగం చేసిన వాళ్ళ ఇమేజెస్ మొత్తం ఇక్కడ పెట్టారు. ఇది చూసుకుంటే ఒక ఇమేజ్ అనమాట, ఒక పక్షిని ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది కొంచెం ఒక థీమ్లా అనిపించింది నాకు. ఫైనల్గా అది ఫైటర్ జెట్ అని అర్థం చేసుకోవాలి మనం. ఇంకేది వచ్చేసేపాటికి మన హెలిప్యాడ్స్ ఆర్ హెలికాప్టర్ ఫ్లైట్స్లో నుండి ఎలా జంప్ అయ్యి ఎలా ల్యాండ్ అవుతారో, పారాషూట్స్లో ఏ సిచ్యువేషన్స్లో ఎక్కడెక్కడ ల్యాండ్ అవుతారు ఏంటి అనేది ఒక జస్ట్ డెమో శాంపుల్లా పెట్టారు ఇక్కడ మనకి చూసుకుంటే. సో ఇంకా వార్ జరుగుతుంది కాబట్టి మనం కూడా మన సైడ్ నుండి ప్రిపేర్ అవ్వాలి కదా. సో మేము కూడా ఏదో ప్రిపేర్ అవుతున్నాం. షిప్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా మనం కూడా వెళ్ళి వారికి సిద్ధం అవుదాం. మిసైల్ అక్కడలా పెట్టారా సరే, మిసైల్ కూడా ఎక్కడెలా ప్లేస్ చేశారో. టెక్నాలజీయా. వార్ జరిగినప్పుడు డార్క్ రూమ్ యూస్ చేస్తారు కదా, సో అదే ఇది డార్క్ రూమ్. సబ్మెరీన్ సముద్రం మిడిల్లో ఉన్నప్పుడు ఎలా ప్లేస్ అయ్యిద్దో. సో ఇది ఇంకా అవార్డ్స్ అనమాట. సావిత్రి అవార్డ్స్. అప్పట్లో మనకు కూడా ఒక అవార్డు ఎత్తి దాచుకుంటాం కదా. ఎయిర్ క్రాఫ్ట్. వేసుకో రైట్ లెగ్. ఇవి చూసారా, మనం చెప్పింది ఎప్పుడూ చెయ్యం. చూసారా ఇవన్నీ మిసైల్స్ అనమాట. ఇంకా గ్రైనేట్ టైప్స్. లోపలంతా ఎయిర్ కండిషనర్ ఉంది. చూసారా కింద అంతా కనపడుతుంది. మిసైల్స్ చాలా వెయిట్ ఉంది.
టింగ్ 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 టింగ్. ఎయిర్ క్రాఫ్ట్ ఆ వింగ్స్ చూసారా ఎంత పెద్ద సర్కిల్లో. వీడియోలో అయితే చిన్నగా కనపడుతున్నాయి కానీ రియాలిటీలో చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇది ఇంకా ఫ్లైట్ వచ్చేసేపటికి ఎయిర్ క్రాఫ్ట్ సారీ. ఇది వచ్చి టైర్స్ చూసారా, ఇది ఇంచుమించు నా నడుము దాకా అయితే ఉన్నాయి. ఇందాక మనం చూస్తాం కదా పైన గ్లాసెస్, అది ఇదే అన్నమాట చూసేది ఇక్కడే. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఇంకా ఇది వచ్చేసేపాటికి నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ మిసైల్ లాంచ్ చేసేది ఏదన్నా ఆపరేటర్ ఇక్కడ నుండి కూడా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. మేబీ ఏమో నాకు కరెక్ట్గా తెలీదు. బట్ ఇక్కడ అయితే మూవ్ అవుతుంది ఫ్రంట్కి బ్యాక్కి. చూద్దాం ఏంటో తెలీదు నాకు కూడా. మీకు ఏం తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఫైనల్లీ మనం మ్యూజియంస్ అన్ని కవర్ చేస్తాం అనమాట. ఇంకా బయటికి రంగంలో ఐ లవ్ వైజాగ్ అని ఉంది. ఇంకా ఇది వచ్చేసేపటికి ఫిష్ మ్యూజియం అనమాట. ఇక్కడ ఏంటంటే సముద్రంలో తిరిగే అన్ని చేపలని ఇక్కడ డెమోలో పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతిదీ. నాకైతే నచ్చింది. ఇది చూసారా స్టాచ్యూలో ఉన్నాయి, కనీసం మూవ్ కూడా అవ్వట్లా. వైట్ బ్లాక్ బాగుంది. ఇది కూడా చూడాల్సిన మ్యూజియం అనిపించింది. బట్ మెయింటెనెన్స్ అయితే నాకేం అనిపించలేదు, అంతేం వర్త్ ఇట్ అనిపించలేదు. బట్ చూడాలి కదా అని చెప్పి ఇంకా చూసాం. మెయింటెనెన్స్ చేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది ఇదంతా. ఏదేదో నాకైతే ఏదో ఒక చేపల మార్కెట్కి వెళ్ళినట్టు అనిపించింది నిజంగా. లోపల స్మెల్ అదంతా ఓకే, నాట్ వర్త్ ఇట్. బట్ చూడాలి కాబట్టి మేము వెళ్ళి విజిట్ చేసాం అనమాట. చూడాలనుకుంటే మీరు వెళ్ళండి, లేకపోతే లైట్ తీసుకొని అంత చూసే మ్యూజియం ఏం కాదు నన్ను అడిగితే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అలా బీచ్కి వచ్చి ప్రశాంతంగా చిల్ అవుదామని చెప్పి వచ్చాం. చాలా పీస్గా ఉంది ఆ వేవ్ సౌండ్స్ అదంతా వింటుంటే. ఇంకా ఇది నెక్స్ట్ డే మా ఆఫీస్ దగ్గర నుండి వ్యూ క్యాప్చర్ చేసా షిప్ని. లాంగ్ నుంచి చూస్తూనే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అదే దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఇంకెంత ఉంటుందో, మినిమం 200 మీటర్స్ ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ కైలాసగిరి స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్ళేదారిలో ఇంకా టోల్ గేట్ వచ్చింది. ఇంకా వెళ్ళిపోదాం కైలాసగిరి. ఇంకా మనం పైనుండి చూస్తుంటే సిటీ వ్యూ అదంతా చాలా చల్లగా కనబడుతుంది. టైం చూస్తే 5:30 అయింది. బాగుంది పీస్గా అదంతా చూసారు ఫాగ్గా. ఇంకా మనం ఫైనల్గా కైలాసగిరి కొండ మీదకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా రైట్ సైడ్ వెళ్తేనేమో కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కదా కేబుల్ బ్రిడ్జ్, గ్లాస్ బ్రిడ్జ్. సో దానికి టికెట్ తీసుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ 8 కల్లా క్లోజ్ అంటారు. ఇప్పటికే లైట్ చాలా ఫెయిల్ అయిపోయింది. ఫొటోస్ కూడా మంచిగా వస్తాయో లేదో చూద్దాం. ఇంకా ఇది చూసుకుంటే మన ఫ్లాగ్ కలర్స్లో చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది నైట్ టైం. డే టైం ఒక మంచి ఎక్స్పీరియన్స్, నైట్ టైం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది. బట్ డే టైం అయితే ఇంకా బాగుండేది. బట్ మనకి టైమింగ్ షెడ్యూల్ అదంతా కుదరలేదు. సో అందుకే ఇంకా ఈ టైం అయిపోయింది మేము వచ్చేసేసరికి. ఇంకా అందరికన్నా ముందే మనం వెళ్ళాలని చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ నేనే ఉన్నా. సో కింద చూసుకున్నారు కదా అంతా చెట్లు అదంతా కనపడుతుంది. ఇంకా ఇది గ్లాస్ బ్రిడ్జ్ మీద నుండి వ్యూ అనమాట, సిటీ వ్యూ అంతా.
ఇంకా గాలికి ఆ బ్రిడ్జ్ కూడా లైట్గా షేక్ అవుతుంది. నాకైతే కొంచెం భయం వేసింది, బట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. డెఫినెట్గా వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వమాకండి. ఈచ్ పర్సన్కి 250 రూపీస్ టికెట్. జస్ట్ ఒక 15 మినిట్స్ ఉంచుతున్నారు అంతే, దాని మించి ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. వచ్చేయండి అంటున్నారు. ఈసారి ట్రై చేయండి డెఫినెట్గా. నాకైతే చాలా నచ్చింది. ఫొటోస్ దిగా అవన్నీ నా ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేస్తా, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ఇంకా అది దాటి ఇంకో 500 మీటర్స్ వెళ్తే పైన కైలాసగిరి హిల్ పాయింట్ వచ్చింది అనమాట. ఇంకా అక్కడ ఏంటంటే శివయ్య స్టాచ్యూ అదంతా ఉండిద్ది పైన. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, బాగుంది ఈ లొకేషన్, నాకు చాలా నచ్చింది. ఇది కూడా మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. నాకు ఇక్కడ రంగాన్ని ఎందుకో ఆ పీస్ అన్నది నాకు ఇక్కడ తెలుస్తుంది. బాగుంది. ఒక ఈవినింగ్ టైం వచ్చి ప్రశాంతంగా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా. ఇంకేది వచ్చేపాటికి ఒక థీమ్ పెట్టారనమాట కపుల్స్ కోసం. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బీచ్కి వచ్చి కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చేసాం. వేవ్స్ అయితే ఏంటో ఇవాళ చాలా ఎక్కువగా ఉన్నాయండి. బాగుంది కానీ పీస్ఫుల్గా, చల్లగాలి అదంతా. నాకైతే వైజాగ్ చాలా నచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళటం వల్ల ఏమో తెలియదు కానీ ఈసారి బాగా టైం స్పెండ్ చేశాను వైజాగ్లో నేనైతే. ఆ నైట్ టైం అవని, డే టైం అవని, ఏదైనా నాకు చాలా నచ్చింది వైజాగ్లో. ఇంకా ఎర్లీ మార్నింగ్ అలా టిఫిన్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాం. ఇంకా క్లైమేట్ అదంతా చూసుకుంటే చాలా బాగుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా సింహాచలం స్టార్ట్ అయిపోయాం. ఇంకా సింహాచలం ఎంట్రన్స్ అనమాట ఇది. ఇంకా ఇది కొండ మీదకి వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ అంతా కార్ పార్కింగ్ అదంతా ఉంది. మనం కూడా మన వెహికల్ని పార్క్ చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి ఫోన్ అలో చేయలేదు. ఇంకా బయట నుండే ఏదో చిన్న చిన్న క్లిప్స్ క్యాప్చర్ చేశా. ఇంకా టెంపుల్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏవో ఒకటి తీసుకుంటాం కదా, సో అలా శివలింగం తీసుకున్నాం. కొంచెం షాపింగ్ ఉందండి, బట్ బాగానే ఉంది. ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఇంకా ఈవినింగ్ అలా హార్బర్ దగ్గరికి వచ్చాం. ఇంకా హార్బర్ దగ్గర క్లైమేట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఇక్కడికి ఎవరు రారు, బట్ మేమే రిస్క్ చేసి వచ్చాం. చూసారా ఎంత లోపలికి వచ్చామో మేము. అక్కడ నుండి ఇక్కడ దాకా లోపలికి వచ్చాం, కానీ చాలా డేంజరస్. మీరు మాత్రం వెళ్ళమాకండి. మేము ఏదో కొంచెం ఫీల్ హార్బర్ దగ్గర చూద్దామని వచ్చాం. ఇంకా ఈవినింగ్ ఇది సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చాం. కొంచెం వైజాగ్ వచ్చాం కదా, షాపింగ్ చేయకపోతే బాగోదు అని చెప్పి కింద ఏదో ప్రోగ్రామ్ది ప్రమోషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఈ సిటీలో అంటే ఇది కామన్ కదండి. ఇంకా ప్రమోషన్స్ అదంతా మాల్స్లో అయితేనే ఎక్కువ ప్రమోట్ జరిగిద్ది. ఇంకా వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటారు, మనం చూసి వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఇదే మాల్లో సిఎంఆర్ ఫ్యాషన్స్ ఉంది. సర్లే వచ్చాం కదా అని చెప్పి షాపింగ్ చేద్దామని వెళ్ళాం. ఇంకా ఏదో కొంచెం షాపింగ్ ఉంటే తీసుకుందాం, ఇంకా బిల్లింగ్ చేయించేద్దాం. ఏం చూస్తున్నావు బాయ్? మా దుబాయ్ షేక్ బాయ్ ఏదో చూస్తున్నాడు. సో ఇంకా ఫైనల్గా మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళే దారిలో కొంచెం వ్యూ బాగుంది, కొంచెం క్యాప్చర్ చేసింది. రైట్ సైడ్ కనబడుతుంది కదా, అది నో హోటల్. ఇంకా నో హోటల్ దగ్గర నుండి ఈ సముద్రం వ్యూ చాలా బాగుండిద్ది. ఎవరు వైజాగ్ వచ్చినా ఈ యొక్క వ్యూని కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. నేను 2-3 క్లిప్స్ క్యాప్చర్ చేసిన ఇక్కడ, డే టైము నైట్ టైము రెండు. బాగుంది సర్లే అని చెప్పి ఇంకా క్రాఫ్ట్ది ఏదో చిన్న ఎగ్జిబిషన్లా పెడితే ఇంకా వెళ్ళామన్నమాట. సరే ఏంటిదా అని చెప్పి చూద్దామని ఇంకా చూసాం, కొన్ని తీసుకున్నాం. పర్లా బడ్జెట్లోనే ఉన్నాయి, అంతా బాగుంది. ఇంకా ఎంత అయిపోయిన తర్వాత ఇంకా డైలీ రొటీన్గా ఇంకా బీచ్కి వచ్చి కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాం. కొద్దిసేపు కబడ్డీ ఆడాం, బట్ వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు, ఏం చేయలేము ఇంకా. సో ఇందాక చెప్పినట్టు ఇది డే టైం వ్యూ అనమాట, సేమ్ నో హోటల్ దగ్గర. ఇంకా ఈరోజు ఆ రోజు ఉమెన్స్ డే. సో బీచ్ ఒడ్డున ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మన అక్కడ లోకల్ మినిస్టర్ ఎవరు వచ్చినట్టున్నారు, అంతా ఫుల్ ప్రోటోకాల్ ఉంది. ఇంకా వైజాగ్ వచ్చి బీచ్లో స్నానం చేయకపోతే ఎట్లా,
సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం ఇంకా బీచ్కి. మంచి సన్ రైజ్ అదంతా చాలా బాగుంది. డే టైం ఒక పక్కన మబ్బులు, ఒక పక్కన సన్, అదంతా చాలా బాగుంది. ఇంకా ఎక్కడి నుండి మనకు హార్బర్ కూడా కనపడుతుంది చూడండి, అదే హార్బర్. ఇంకా ఇది ఒక మెమోరియల్ అనమాట. 1971లో మనకి సునామీ వచ్చింది కదా, దానికి గుర్తుగా ఇక్కడ ఒక మెమోరియల్ కట్టారనుకుంటా, మేబీ అదే అది. ఇంకా రైట్ సైడ్ అంతా బీచ్, ఆ షిప్స్ ఎంత కనపడితే చాలా బాగుంది. అవి హారన్స్ వేస్తుంటే మంచి రీసౌండ్ వస్తుంది. ఇంకా రైట్ సైడ్ తెలుసు కదా జగన్మోహన్ ప్యాలెస్. ఇంకా సర్లే రిషికొండ వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇంకా రిషికొండ వెళ్ళే దారిలో కొంచెం వ్యూస్ కనపడితే చిన్న చిన్న క్లిప్స్ క్యాప్చర్ చేసిన. ఇంకా చూద్దాం. ఇంక ఇది వచ్చేసేపాటికి రిషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది ఒక ఫేమస్ టెంపుల్ అనమాట వైజాగ్లో. చాలా బాగుంది పైన వ్యూ అదంతా. బట్ మేము వెళ్ళేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది అనమాట. ఇంకా చాలా ఎండగా ఉంది, పక్కన సముద్రం కదా, అందుకో హ్యూమిడిటీ బాగా ఉంది. ఇంకా ఇది ఇస్కాన్ టెంపుల్. లోపలంతా డీసెంట్గా ఉండేది కదా. ఏదో 1-2 క్లిప్స్ క్యాప్చర్ చేశాను, అసలు క్యాప్చర్ చేయకూడదు అన్నారు. జస్ట్ గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఇంకా క్యాప్చర్ చేశాను. కరెక్ట్గా మేము వచ్చిన టైంలోనే హారతులు అది ఇస్తున్నారు అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ కృష్ణుడిది ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి జగన్నాథ స్వామి. బాగుంది అదంతా, చాలా పీస్ అనిపించింది ఇక్కడైతే నాకు. ఈసారి వెళ్ళినప్పుడు మీరు ఇస్కాన్ టెంపుల్ ట్రై చేయండి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా జూకు స్టార్ట్ అయిపోయాం. ఇది వైజాగ్లో ఇందిరాగాంధీ జూ అనమాట. ఇంకా ఇది మిట్ట మధ్యాహ్నం, ఎండ అయితే చాలా ఉంది, హ్యూమిడిటీ అసలు స్వెట్ పట్టేస్తుంది. కానీ అంతా బాగానే ఉంది. కానీ బట్ ఏంటంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. మెయింటెనెన్స్ ఉంటే కనుక చాలా బాగుండిద్ది. ఇంకా ఇవన్నీ బాతులు ఉన్నాయి, అన్నీ క్యాప్చర్ చేసిన. కానీ అన్ని యానిమల్స్ ఉన్నాయి, బట్ మెయింటెనెన్స్ నాకు అంత అనిపించలేదు. మెయింటెనెన్స్ కూడా ఇంకా బాగా చేస్తే ఇంకా చాలా బాగుండిద్ది. ఎక్స్పీరియన్స్ అంటే అన్నీ చూడాలి కదా, సో అందుకే మేము కూడా వెళ్ళాం. ఇంకా టైం లేకపోయినా ఫాస్ట్గా 3 అవర్స్లో కంప్లీట్ చేద్దామని వెళ్ళాం. ఇంకా ఇక్కడ వచ్చేప్పటికి అన్ని రకాల బర్డ్స్, మన ఇండియాలో ఉండే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. బాగుంది. కొన్ని ప్లేసెస్ ఏమో మెయింటైన్ చేశారు, కొన్ని ప్లేసెస్ ఏమో కొంచెం చూడడానికి కొంచెం అన్ఈజీగా అనిపించింది అక్కడ అదంతా లొకేషన్. బాగున్నాయి. చూసారా ప్యారెట్స్ అవంతా ఫీడింగ్ అప్పుడే వేసినట్టున్నది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇది మేము వెళ్ళేసరికి. ఈ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంక ఇది వచ్చేసేపటికి మనకు బాహుబలి మూవీలో ఉండిద్ది కదా, రానా దీంతో యుద్ధం చేస్తాడు. నాకు పేరేంటో తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద. ఎంతమందికి తెలుసో చూద్దాం. చాలా ఇదిగా ఉంది, లావుగా. అంటే ఎండాకాలం ఇంకా ఇదంతా వ్యూ, అక్కడ దాని చుట్టుపక్కల వ్యూ బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది నాకు. కొంచెం కొన్ని లొకేషన్స్లో, కొన్ని లొకేషన్స్లోనేమో బాగా చెప్పినట్టు ఇందాకట్లాగా. సో ఇంకా అన్ని జంకలు ఇదంతా వచ్చేసేపటికి ఇక్కడ ఇదంతా మ్యాటర్ రాశారు దాని గురించి. ఇక్కడ ఏంటంటే అడాప్ట్ చేసుకున్నారనమాట కొన్ని యానిమల్స్ని కొంతమంది, వాళ్ళ నేమ్స్ అక్కడ డిస్ప్లే చేశారు. ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, దాని ఈకలు, నెమలి ఈకలు, అదంతా బాగుంది చూడనీకి ఇదంతా లొకేషన్ కూడా. ఇంకో ఇచ్చేసేపాటికి ఏవో ప్యారెట్స్ అనుకుంటా, కొన్ని ప్యారెట్స్ అయితే మాట్లాడుతున్నాయి. కరెక్ట్గా క్యాప్చర్ చేసే టైంలో అవి మాట్లాడటల్లా, నార్మల్ టైంలో మాట్లాడుతున్నాయి. కోడి, ఇదేదో కోడి. ఇంకా ఇవి చూసారా జిరాఫీలు అవన్నీ. అవి స్టాచ్యూలో ఉంటే అది రియల్ జిరాఫీయా లేదంటే అక్కడ ఊరినే బొమ్మలా పెట్టారో కూడా అర్థం కాల. ఎక్కువసేపు అది మూవ్ అయ్యేదాకా స్టాచ్యూలో ఉన్నాయి. ఇంకా పైన చూసారా అవన్నీ వచ్చేసేపటికి ఇంకా పక్షులు అనమాట. అదంతా ఆ మర్రి చెట్టు, ఆ ఓడలు, అదంతా చూసారా సీనరీ ఎలా ఉందో, ఒక మంచి వాల్ పేపర్లా ఉంది. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాను, అవి నా ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేశా, మీరు వెళ్ళి అక్కడ చెక్ చేయండి. ఇవి వచ్చేసేపటికి ఇంకా బాతులు అంటే చాలా బర్డ్స్లో కూడా, యానిమల్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పెట్టారు. ఇది చూసారా కోతి అక్కడ పడుకుంది, అసలు ఉలుకు పలుకు లేకుండా. ఏం చేస్తాయండి, బయట ఎండ అట్లా ఉన్నాయి, అందుకు అది కూడా దానికి టెంట్ వేసారు, అట్లా పడుకున్నాయి. ఇంకా మనం ఫైనల్గా అసలైన కింగ్ టైగర్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఆ ఎండకి అది కూడా చూసారు ఎలా రొప్పుతుందో.
బాగుంది అంతా, ఇదంతా ఇది పీస్ఫుల్గా ఉంది. దీనికి చెట్టు కింద చిల్లు కొడుతుంది ప్రశాంతంగా. ఇంకా దాని గురించి కింద మ్యాటర్ అదంతా ఇచ్చారు, అదే మనం చదవలేము. ఇంకా ఇది వచ్చి ఇంకా ఇది చూసారా వైట్ టైగర్, అదిగోండి అక్కడ చెట్టు పక్కన పడుకుంది వైట్ టైగర్. ఒక ఓన్లీ 2 ఉన్నాయి బయట, ఇంకేమన్నా లోపల ఉన్నాయో లేదో తెలియదు. ఇంకా ఇవి వచ్చేసేపాటికి ప్యారెట్స్. ఇంకా మనకి నెక్స్ట్ లైన్ వచ్చింది ఇక్కడ, అది చూసారా ఎలా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో అది అరిసిద్ది, అది ఎలా ఉండిద్దో చూడండి మీరే. దాని ఆడియో నేను వినిపిస్తా. ఇంకా అది చూసారా అది ఎలా వస్తుందో, ఉరకడానికి ట్రై చేస్తుంది. బట్ అక్కడ అదంతా కుదరదు కదండి సెటప్, చాలా లోతు ఉందలే, అలా ఏమి ఉండదు. ఇంకా అది లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ కూడా వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా ఇదేంటో నాకు తెలీదు, మీకు అని తెలిస్తే కామెంట్ చేయండి కింద, ప్రతిదీ నేను చదువుతా. ఇప్పుడు మనం ఫైనల్గా ఊరియమ్మ బంటి దగ్గరికి వచ్చేసాం అనమాట. బంటి బంటి ఇంకా ఇది వచ్చేసేపాటికి తెలుసు కదా అందరికీ, హిప్పోపొటామస్. ఇంకా ఎప్పుడు వాటర్లోనే అలా స్టాచ్యూలా ఉండిద్ది. ఇంకా ఇక్కడ 2 ఉన్నాయి. చాలామంది ఫారినర్స్ వచ్చారండి మేము ఉన్నప్పుడు, చాలామంది ఉన్నారు, ఒక బస్సులో వచ్చినట్టు ఉన్నారు. ఇంకా ఇది వచ్చేపాటి స్నేక్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్. అది మేబీ అది కోబ్రా లోపల ఉంది, కనపడట్లే. లోపల చెట్ల మీద ఉన్నాయి. ఇది వచ్చేసరికి వైట్, ఇది చూసారు ఎట్లా చూస్తుందో, చాలా బాగుందండి అది చూడడానికి. ఇక్కడ అంతా డిస్ప్లేలో పెట్టారు, అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసేసరికి కొన్ని చూసాం, కొన్ని చోట్ల స్కిప్ చేస్తాం. ఇంకా ఎండకి మా వాళ్ళకి అలా ఇంకా చూసేసి ఇంకా వెళ్ళిపోయాం. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళే దారిలో ఒక వ్యూ కనపడింది, ఐ లవ్ వైజాగ్ అని. ఇక్కడ నుంచి చూస్తే ఆ వైజాగ్ సిటీ అంతా చూసారా ఎట్లా కనపడుతుందో, బీచెస్ అదంతా. మనకు వైజాగ్లో ఏంటంటే ఎటు సైడ్ వెళ్ళినా బీచెస్ అండి, సో అందుకు చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. ఇంకా పక్కన తినేటి పార్క్కి వెళ్ళాం. ఇంకా అలలు అదంతా చూసారా, మనకి రైట్ సైడ్ అంతా వైజాగ్ సిటీ వ్యూ. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసేపటికి షిప్ అదంతా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడైతే మేము ఈవినింగ్ అయిపోయింది ఇంకా మేము ఇక్కడికి వచ్చేపాటికి. ఈ షిప్ ఏదో ఫారెన్ షిప్ అలా కొట్టుకొచ్చేసింది సముద్రంలో. ఇంకా దాన్ని అలా ప్లేస్ చేసేసి ఒక టూరిస్ట్ స్పాట్గా పెట్టేశారు. కానీ చాలా బాగుందండి ఇక్కడ వ్యూ అదంతా చూసారా, ఆ అలలు అదంతా నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక్కడే చాలా టైం స్పెండ్ చేసాం మేము, బాగుంది. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయండి. సో ఇంకా ఇక్కడితో మన వైజాగ్ సిరీస్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మనం రిటర్న్ కూడా అయిపోతున్నాం. ఇంకా మనం వెళ్ళాల్సిన ఏపీ ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసింది. మన కోచ్ వచ్చేపాటికి A2. ఇంకా వెళ్ళిపోదాం, మన సీట్ చూసుకుని ఇంకా స్టార్ట్ అయిపోదాం మన రిటర్న్ జర్నీ. ఇంకా మనకి సీట్ నెంబర్ A27 అనమాట. ఇంకా విండో సైడ్ వచ్చింది. ఇంకా అసలు విండో సైడ్ వస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదండి, ప్రశాంతంగా మనల్ని అయితే ఎవరు డిస్టర్బ్ చేయరు, డిస్టర్బెన్స్గా కూడా ఉండదు. చక్కగా కర్టన్ క్లోజ్ చేసేసుకుని మంచిగా పడుకోవటమే. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ మనం వైజాగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా కొత్త లొకేషన్స్ ఇంకా కవర్ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ వైజాగ్. ఇంకా మనం విజయవాడ కూడా రీచ్ అయిపోయాం. ఇంకా ఇక్కడితో మన వైజాగ్ సిరీస్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.